ఏంటి సార్? కూర్చో. ఇంత అర్జెంట్గా రమ్మన్నారు? నీకు సీరియస్ మ్యాటర్ చెప్పాలరా. ఏంటి సార్ అది? ముందు తాగు చెప్తాను. వద్దు సార్, మనం ఈ పార్టీలో మంది తాగినందుకు మ్యాటర్ మ్యారేజ్ వరకు వచ్చింది. మళ్ళీ మంది ఎందుకు సార్? నేను చెప్పింది విని తట్టుకోవాలంటే నువ్వు మందు తాగాల్సిందే. తాగు. అరే సుబ్బు, నీకు విషయం చెప్పాలరా. చెప్పండి సార్. ఇంకో పెగ్గే చెప్తాను. ఇంకో పెగ్గ? అరే ఇప్పుడు నీకేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు జాగ్రత్తగా నేను చెప్పింది వింటే బాగుంది. సార్ 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 బిల్లు. 1,20,000 బిల్లా? అవును సార్. సార్ సార్ ఏ 1,20,000 సార్ బిల్లు. బయట పంపించేరా. 1,20,000. 1,20,000 అమ్మా, 1,20,000 బిల్లా? ఇదేమన్నా ఎలక్ట్రిసిటీ బిల్ అనుకున్నామంటారా? నీ ఇష్టం వచ్చినట్టు పంపించడానికి. ఎంత తాగావో అంతే బిల్లు వేయాలి. తాగిన దానికే వచ్చింది సార్ బిల్లు. మేము ఇదంతా ఎప్పుడు తాగేవరా? మేము అసలు బీర్ తాగేమంటారా? అరే ఎక్స్ట్రా బాటిల్స్ పెట్టి ఎక్స్ట్రా చెప్తున్నాను. ఎక్స్ట్రా తాగి ఎక్స్ట్రా మాట్లాడేది మీరు. మర్యాదగా బిల్లు కట్టండి, లేకపోతే మా బాలరాజు గారు సెట్ పట్టుకున్నారు. నన్నే కొడతారా? మీ సంగతి చూడరా. ఎవరితో చెప్పుకుంటా చెప్పుకోరా. ఎన్ని ఎప్పుడు తాగారు సార్? నిజం చెప్పండి, ఇవన్నీ మీరే తాగారు? తాగేసి బిల్లు కట్టనన్నావంటే ఏంట్రా? అదే బిల్లు అయితే కడతామండి, బార్లు కట్టించాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? మీతో బిల్లు ఎలా కట్టించాలో మాకు బాగా తెలుసురా. రై లోపలికి తీసుకురండి. ఈ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి తీసుకురా. అక్కర్లేదు సార్. సార్ మా ఫోన్ సరిపించండి సార్. ఏ పోలీసుల్ని పిలుస్తావా? లేదు సార్. ప్రొవిడీల్ని పిలుస్తావా? లేదు సార్. ఎమ్మెల్యేని పిలుస్తావా? లేదు సార్. డబ్బు కట్టేవాడిని పిలుస్తాను సార్. ఆ మొక్కేదో ముందే ఆడవచ్చుగా. తప్పే సార్. తీసుకో. హలో, ఎవడ్రా ఇక్కడ మా బావని కొట్టింది? వీళ్ళని ఎందుకు పిలిచారు సార్? వాళ్ళేరే వీళ్ళకి మొగుళ్ళు. మీరెవరు? మీ బాబా ఎక్కడ్రా మా బావ? ఇక్కడ గుండెడా కరెక్ట్ గా ఉన్నారా నీకు? సూపర్ గా ఉన్నారా కళ్ళు? బాటిల్స్ తెచ్చుకోవటం బెటర్. ఎవరో జంట వస్తున్నారు, రంగులు ఆశించేస్తారు. నువ్వు రంగు పోతారా? మీరు నన్ను కాపాడాలి లాయర్ గారు. కాపాడాలా? ఏ కేసు నుంచి? మర్డర్ కేసు నుంచా, మానభంగం కేసు నుంచా, యాక్సిడెంట్ కేసు నుంచా, ఐపీ కేసు నుంచా? కేసు నుంచి కాదండి బాబు, నాకు ఒక విచిత్రమైన జంట తగిలింది. వికృతమైన భాషలో నన్ను పీడించేస్తున్నారు. అన్నట్టు మీకు 4-5 భాషలు వచ్చు కదా? 4-5 ఏం కర్మ, 4 పక్కన 5, 45 భాషలు వచ్చి వింటారా? అసలు ఏమనుకుంటున్నారు నాకు వచ్చిన భాషల గురించి? కನ್ನಡ ರಾಜಕುಮಾರ್ ಅವರನ್ನು ಬೇರಪ್ಪನ ಕಿಡ್ನಾಪ್ ಮಾಡಿದ ಮೇಲ ನಾನೇ ಹೋಗಿ ಬುದ್ಧಿಮತಿ ಹೇಳಿ ತಪ್ಪು ಮಾಡುವಾರದು. ಅಸಲು ನೀಗ ಮೇಸಾಲ ನಕ್ಕುರ ಒದ್ದುರ ಬೇಡ ಪಾವಲ ತಪ್ಪು అని బుద్ధి ಹೇಳಿದೀನಿ అంతే. చుట్టుపుట్టిదానే మరి జైలు వెళ్తా అమ్మా కేసు కోర్టుకు పోనప్పో, అమ్మావ జైల్లో వెచ్చప్పో, అందు బుల్లెట్ గా ఉంచుకోవాలో తీసేయాలా నేను కేటప్పో ఉంచేసుకోమని సొల్లేదా సొల్లరా? లేకపోతే జ్యోతి బస్సు రూల్డ్ వెస్ట్ బెంగాల్ ద లెంగ్తీయెస్ట్ పీరియడ్ ఆఫ్ 25 years. యు నో ద పర్సన్ హెడ్ ద షో. దట్స్ మీ. యా మరి ఆ లల్లు ప్రసాద్ యాదవ్ పచ్చగడ్డి मेरे को पार्टी दे तुम बोल के घर को लेकर पచ్చగడ్డి खिलाया, मैं खाया नहीं खाया తిన్నాను. బ్రహ్మాండంగా. ఇక లాయర్ గారు, ఆ జంటకి గుణపాఠం నేర్పాలంటే మీరే కరెక్ట్. రండి బాబు రండి. చేస్తాను. నీకు రంగు ఆడు పూసాడా లేదా నాకు తెలవదు. ఏ नहीं आता है मुड़ियादो ఎనకి ముడియాదో ఎనకి ముడియాదో ఎనకి ముడియాదో. చాలా కాలం తర్వాత మళ్ళీ తగిలేడు వీడు. ఈసారి వీడికి ఫీజులో డిస్కౌంట్లు రిపేట్లు ఇవ్వకూడదు. ஆய் பாபாய் ஒருத்தலை படுத்து வெண்டாத்து வேட்டு கூட்டுமல் கணங்கி வெட்டியா எல்லாருக்கும் வணக்கம். நீ வாய மூடுறா. உன்னோட நாடகம் எல்லாம் என்கிட்ட செல்லாது. உன் கதை என்னன்னு நான் இப்பவே சொல்றேன். என்கிட்ட வேணாம். சீன் கன்றி ராகர் மூர் ஆண்டா அனகொண்டா. You shut up bloody anaconda rockle banda. I will book you in murder case and I will finish you. रोशनी आती है चांद से, सितारों से नहीं. मोहब्बत होती है एक से, हजारों से नहीं. जिस देश में गंगा बहती है उस देश में पीने को पानी नहीं है, मगर इस देश में हम रहने का है. कभी कभी ऐसा होता है. आई बाबी देंटी देला చంపేస్తాడా? అబే అంత లేదమ్మా. లాంగ్వేజెస్ తో కొడదాం అనుకుంటున్నావా?
నీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు అనుకుంటున్నావా? మొన్న కోడిపెట్ల కేసులో నువ్వు ఆ అమ్మాయి దొంగ సాక్ష్యం కింద 500 తీసుకుని బోన్లో నిలబడ్డా నాకు తెలియదు అనుకుంటున్నావేంటి? అయ్యి బాబా నేను కదండి. ఆ కేసు తిరగతోడనంటే నువ్వు బొక్కలోకి వెళ్ళిపోతావు. అయ్యి బాబా నేను కదండి, మా తమ్ముడండి. నోర్మయ్య కను బొమ్మలగరాడని బట్టి చెప్పగలరా? ఇప్పుడు ఈ కేసు కోర్టుకు వెళ్ళిందంటే ఎంత అవుతుందో తెలుసా? 20,000 అవుతుంది. 2,000 స్టేషనరీ, మొత్తం 22,000. అయ్యి బాబా ఎంత ఉంది నీ దగ్గర? 2,000 అండి. అది ఇచ్చేయి, కేసు తగ్గొట్టేస్తాను. నువ్వు కోర్టుకు వెళ్ళకుండా చూస్తాను. అలాగేనండి. ఆ. ఇదిగోండి, గురుగారు. గురుగారండి ఇప్పుడు తమరు ఎటు వెళ్తున్నారండి? ఇలా సౌత్కి వెళ్తున్నానే. ఏం లేదండి, నేను నార్త్కి వెళ్దామనండి. ఆహా. ఇంకెప్పుడు మీరు నాకు టచ్ అవ్వకుండా ఉంటారండి. టచ్ అవ్వకుండా ఎలా ఉంటావు? రేపు నువ్వు ఈస్ట్ నుంచి వస్తే నేను వెస్ట్ నుంచి రాను, ఇద్దరు కలుసుకోవా? అయ్యి బాబా మళ్ళీ టచ్ అవుతాడా? వస్తే నా బెహత్రే ఎంగిరికే. రండి ఏమైంది లాయర్ గారు? నాకు చాలా టెన్షన్ గా ఉంది. టెన్షన్ గా ఉండదండి. మరి ఏంటి నువ్వు చేసిన పని? వాళ్ళ ఆవును ముట్టుకుని రంగేసావంట. రెచ్చిపోతున్నాడు మొగుడు. మానభంగం కేసు కింద నీ మీద కేసు పెడతానంటున్నాడు. కోర్టుకు వెళ్తే దోలు తీరుతుంది. నన్నే లాయర్ గా ఉండమంటున్నాడు. 30,000 ఫైన్ ఏం చేస్తాను నీ మీద? 3,000 స్టేషనరీ ఖర్చు. ఎంత ఉంది నీ దగ్గర? 3,000 ఓ పని చేయి, 33,000 కేసులు 3,000కి తగ్గొట్టేస్తాను. కేసు కోర్టుకు వెళ్ళకుండా చూస్తాను. డబ్బు నాకు ఇచ్చి ఇదిగో తీసుకోండి. ఇదిగో దండం పెడతాను. చూస్తాను వాడి సంగతి. కేసు తగ్గొట్టేస్తాను. 3 గ్రాములు రంగు రాశాను. 3,000 దోలు తీరింది. అంత కాస్ట్లీ కలర్ అన్నమాట ఇది. వద్దులేరా బాబు. ఏ కొండయ్య రా. ఏంటి సార్? ఈ ఫోటోలో ఉన్న శవం ఇటువైపు తిరగడం చూసావా? శవమా? అదేనయ్యా మనిషి. ఓ శవం మనిషి. శవం లాంటి మనిషి అయ్యా. లేదండి, ఇలాంటి శవాన్ని చూడలేదు, మనిషిని చూడలేదు. చూడలేదా? సరే, ఒకవేళ చూస్తే మా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయి. ఓకే? సరే సార్. సార్, ఎస్. మెహదీపట్నం వైపు వెళ్తున్నారా సార్? అవును. దారిలో కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్? అడ్డమైన వాళ్ళందరినీ డ్రాప్ చేయడానికి ఏమైనా సిటీ స్కూటర్ సర్వీస్ అనుకున్నావా? అలా అనకండి సార్, అర్జెంటుగా మా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి. ప్లీజ్ సార్. సరే ఎక్కువ. థ్యాంక్ యూ సార్. చైతే మిమ్మల్ని ఏదో జైల్లో చాలాసార్లు చూశాను సార్. డోంట్ టాక్. జైల్లో చూడటం నాన్ సెన్స్. పోలీస్ స్టేషన్లో చూసుంటావు. నేను 2 టౌన్ ఎస్ఐని. 2 టౌన్ ఎస్ఐ వండర్ సార్. 2 టౌన్ ఎస్ఐ అయి ఉండి కూడా రహస్యంగా బ్రాందీ బాటిల్స్ సప్లై చేసే స్మగ్లర్ల స్కూటర్ మీద వెళ్తున్నారు అంటే ఎంత నిరాడంబరత, ఎంత సింప్లిసిటీ సార్. షటప్. నీ పొగడత ప్రమాదర్థంగా ఉంది. నోరు మూసుకొని కూర్చో. అవును, మీరు ఇంత డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. కొంపదీసి మీరు సిబిసిఐడి కాదు కదా? చచ్చా, అలా అనుమానించే ముందు వెనక ముందు చూసుకోవాలి సార్. వెనక్కు చూస్తే ముందు ఎలారికి గుద్దేస్తాను. ఇద్దరం చచ్చూరుకుంటాం. వద్దులండి సార్, నేనే ఒక శవాన్ని. నాకు తోడు మళ్ళీ తమరి శవం కూడా ఎందుకు? మా హెడ్ క్వార్టర్స్ వచ్చింది, కొంచెం ఆపండి సార్. అలాగే. ఇక్కడ ఏంటయ్యా శ్మశానం దగ్గర ఇది మీ హెడ్ క్వార్టర్సా? మరదే